రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి, సాధికారితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలకు 38,000 కోట్లు అందించామని, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఏటా 67.20 లక్షల మంది తల్లుల ఖాతాలకు ఇక 10,090 కోట్లు జమ చేస్తున్నామని వారు చెప్పారు. విద్యకు ప్రాధాన్యతతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వారు అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా 50 కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేస్తారని, దీనికి 2,963 కోట్లు ఖర్చు చేశామని వారు అన్నారు. ఆదేశాలు ఇవ్వటం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించటం మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న స్థానాన్ని గుర్తిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం అనే పేరుతో ఏ తల్లి కూడా తన పిల్లల్ని చదివించడానికి తన ఆర్థిక పరిస్థితులు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది, అంటే ఏదో ఒక పథకం ఇచ్చాం, పథకంతో ఓట్లు పడ్డాయి, పథకాలు ఇచ్చేది ఓట్ల కోసం అనే భావన కాకుండా, ఒక సమస్య ఉంటే, ఒక విషయం ఉంటే ఆ విషయానికి పూర్తి పరిష్కారం చేయాలి అనే లక్ష్యంతో పనిచేసే కుటుంబ ప్రభుత్వం 67,27,000 మంది పిల్లలకి తల్లికి వందనం పేరుతో తల్లి గొప్పతనాన్ని, తల్లి సాక్రిఫైజెస్ని గుర్తిస్తూ తల్లికి వందనం కార్యక్రమం 10,090 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పేసి మనం చేస్తానని. అంతేకాకుండా దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్హెచ్జి గ్రూపులన్నిటికీ కూడా మరి ఆర్థిక సహాయం, రుణ సహాయం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలి, సంవత్సరానికి 1,00,000 మందిని తయారు చేయాలనే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మహిళలకి వారికి ఉన్న ఇంట్రెస్ట్లను బట్టి, వారికి ఉన్న నైపుణ్యాల ఆసరాగా ఈ పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈ తయారు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక అత్యంత ప్రాధాన్య పథకంగా, కార్యక్రమంగా నిర్వహిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఉచిత బస్సు ఏదో గతంలో నేను బటన్ నొక్కేసాను, బటన్ కాదు ఇక్కడ ముఖ్యం. ముఖ్యం ఏంటంటే లక్ష్యం. ఏదో లక్ష్యం లేకోకుండా అమ్మ ఒడిచ్చేసి, లక్ష్యం లేకోకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి, ఈ డబ్బులతో ప్రజల డబ్బుతో చదువుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనే ఒక మార్గనిర్దేశం లేకోకుండా ఉన్న విధానం నుంచి ఈరోజు చదివించటమే కాదు, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే కూడా అవకాశాలు వాళ్ళకి కలగాలి. వాళ్ళు కూడా కొంత దూర ప్రాంతాలకైనా సరే వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ సేఫ్గా ఇంటికి సాయంత్రానికి రావాలి. పిల్లలు, తల్లిదండ్రులు బస్ ఛార్జీలు కూడా ఒక భారంగా భావించి ఉన్నత విద్యకి ఆడపిల్లల్ని పంపించకూడదు అనే ఆలోచన లేకోకుండా మరి ఆ పిల్లలు బస్సులు వెళ్ళి మళ్ళీ బస్సులో తిరిగి వచ్చి ఆర్థిక భారం లేకోకుండా పిల్లలకి చదివించాలి. అన్ని రంగాల్లో కూడా వారికి సమాన అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో మరి దాదాపు 2,800 కోట్ల రూపాయలతో 2,963 కోట్లతో 50 కోట్ల ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలోనే నిర్వహించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మెగా డిఎస్సి ద్వారా 7,955 మహిళలకి టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మరి మహిళా కానిస్టేబుల్స్ దాదాపు 1000 మందికి ఇచ్చాం. 1